భగవంతుని స్మరించి ఈ దేశానికి, ఈ సంస్కృతికి, ఈ ప్రజలకి పిల్ల జల్ల వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడే పుట్టి ఇంకా 100 ఏళ్ళు ఆయుర్దాయం ఉండవలసిన వాళ్ళు ఉన్నారు. రేపు ఎల్లుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా కొందరున్నారు. అందరికీ సుఖం కావాలి, వెళ్ళిపోయేవాడికి సుఖం కావాలి, ఉండేవాడికి సుఖం కావాలి. ఇవన్నీ కూడా మనం కోరాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు పూర్వం కంటే పూర్వం ఏం చేసేవారో, మా ఊరు మా క్షేమం, మా గ్రామం బాగుంటే చాలా అనుకుని పూజలు చేసిన రోజు నేరుగుదరం. చిన్న గ్రామం, అక్కడ రామలింగేశ్వర స్వామికి హోమాలు చేశారు, పూజలు చేశారు. ఏంటంటే మా కాపవరంలో చుట్టుపక్కల పశువులు బాగుండాలని, పంటలు బాగుండాలి. అది చాలా గొప్ప పండితులైనటువంటి వాళ్ళు అలా అనుకునేవారు. అమాయకత్వం అది. ఇప్పుడు అలా వీలు లేదు. మొత్తం ప్రపంచం అంతా ఉన్న వాళ్ళు మన వాళ్ళే కాబట్టి, మన వాళ్ళే ప్రపంచంలో లేరు, ఉన్నవాళ్ళందరూ మన వాళ్ళే. అలా అనుకుంటే విశ్వవ్యాప్తమైనటువంటి యోగక్షేమములు కోరడం అనేటువంటి వివేకం మనకు వస్తుంది. అదొకటే మార్గం. నా గురువు చెప్పిన మాట, లోకక్షేమం కోరమని చెప్పు, నీకు అదొకటే మార్గం రా అని చెప్పి గురువు అంటాడు.